హాయ్ స్టూడెంట్స్, అవ్వాలి నేను నుంచి ఇంటికి వచ్చినాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యి ఎంజాయ్ చేస్తున్నారా? సో ఆ ఎంజాయ్ చేసే మూమెంట్ లోనే మనం చక్కగా చదువుకునేది చక్కగా ఆడుతూ పాడుతూ నేర్చుకున్నాం అనుకోండి, మనకు బాగా గుర్తుంటాయి కదా. మనము స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చక్కగా సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తూ, అలాగే మనకు ఒక జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటూ బాగుంటుంది కదా. సో ఈ రోజు మనము మన భారతదేశానికి సంబంధించి రాష్ట్రాలు, వాటి యొక్క రాజధానులు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటి యొక్క రాజధానులు ఏంటో మనం తెలుస్తున్నాం. సరే, సో స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ కదా. ఇదే మన ఇండియా మ్యాప్. ఇది ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది. అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, మనకి స్టడీస్ లో కూడా బిలో 10th క్లాస్ వాళ్ళకి మనకి ఏంటంటే ఇండియా మ్యాప్ ఇస్తారు. బట్ దిస్ ఈస్ పొలిటికల్ మ్యాప్, దే గివ్ మోర్లీ అస్ అవుట్లైన్ మ్యాప్. సో అందుకని మనము స్టేట్స్ వాటి యొక్క క్యాపిటల్స్ చదువుకుంటూ, అది మన భారతదేశ పటంలో అది ఎక్కడ లొకేట్ అయింది అన్నప్పుడు మనం తెలుసుకున్నాం అనుకోండి, ఈజీగా స్టేట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చక్కగా ఎక్కడ లొకేట్ అయింది కూడా మనం చక్కగా స్టడీస్ ఉపయోగపడేలా కూడా నేర్చుకోవచ్చాము. సో బట్ బిఫోర్ గోయింగ్ టు ద లెసన్, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్? కదా, రెండు మన భారతదేశంలో ఏ రాష్ట్రాలు కానీ కేంద్ర పాలిత ప్రాంతాలు కానీ, మరి టోటల్ గా ఉన్న భారతదేశాన్ని మనము రాష్ట్రాలుగా అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఎలా విభజించాడు కదా. సో రెండింటికి మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, డిఫరెన్స్ ఏంటి అని తెలుసుకున్నాము. సో ఇట్ ఈస్ సో ఈజీ టు అండర్స్టాండ్. సో రాష్ట్రము అన్నది ఏంటంటే దాని యొక్క వైశాల్య రీత్యా పెద్దగా ఉంటుంది. అలాగే మరి కేంద్ర పాలిత ప్రాంతము అంటే అది కొంచెం షార్ట్ గా ఉంటుంది, వైశాల్యం అనేది కొంచెం చిన్నగా ఉంటుంది అన్నమాట. సో అందుకని మన దేశాన్ని రాష్ట్రాలుగా అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు విభజించారు. సో మనం ఈ రోజు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, వాటి యొక్క రాజధానులు మనం తెలుసు. సో లెట్స్ సో ఫస్ట్ మనము ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ ఎందుకు రాసాము అంటే, మనము రాష్ట్రాలు వాటి యొక్క రాజధానులు అవన్నీ తెలుసుకునేటప్పుడు చక్కగా ఒక ఆర్డర్ లో, అంటే మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో, క్రొనాలజీ ఆర్డర్ లో నేర్చుకున్నాం అనుకోండి. సో మనకి చాలా బాగా గుర్తుంటుంది కదా. సో మనం ఏదో బీతో సీతో ఇలా మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో నేర్చుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ చూడండి, మనం ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కదా. సో ఆ తర్వాత మనకు వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్, ఈటానగర్. అయితే పక్కన ఈ మ్యాప్ పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే, అది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది కూడా మనం తెలుసుకున్నాం అంటున్నాం కదా. సో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ లొకేట్ అయ్యింది? భారతదేశానికి దక్షిణం వైపు అన్నమాట. భారతదేశానికి దక్షిణం. సో ఈ పటం ఉంది కదా అండి, మరి దక్షిణం అన్నది కింద మనకి ఎలా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. మనకి మ్యాప్ రీడింగ్ అన్నది కూడా ఉంది, అది తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే అది వేరే వీడియో ఉంది, ఆ వీడియో ఒకసారి రిఫర్ చేయండి. సో మ్యాప్ ని మనం ఎలా చదవాలి, ఏ డైరెక్షన్ ఉంది అన్నది మనం చదవాలి. దాన్ని బట్టి మనం ఏ ప్లేస్ ఎక్కడ లొకేట్ అయ్యింది మనం బాగా తెలుసుకోవచ్చు. సరే, అయితే మనము మ్యాప్ మనం చదివేటప్పుడు ఎప్పుడూ కూడా పైన మనకి నార్త్ డైరెక్షన్ ఉంది అన్నట్టుగా చదువుకోవాలి. సో పైన నార్త్ అయితే మనకి కింద సౌత్ వస్తుంది. సో ఈ రైట్ సైడ్ మనకి ఈస్ట్ వస్తుంది, ఈ లెఫ్ట్ సైడ్ మనకి వెస్ట్ వస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందంటే మనకి దక్షిణం వైపు ఉందన్నమాట. ఓకే, సో మన ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటంటే మనకి అమరావతి, రైట్. సో నెక్స్ట్ కమ్ టు ద సెకండ్, అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ అన్నది మనకి భారతదేశానికి ఈస్టర్న్ సైడ్ ఉందన్నమాట. అరుణాచల్ ప్రదేశ్ దీని యొక్క రాజధాని అంట ఈటానగర్. ఏంటంటే ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ మనకి ఈటానగర్.
సో నెక్స్ట్ అస్సాం. ఈ అస్సాం కూడా ప్రెసెంట్ మనం దాన్ని అసోం అంటాం. సో ఆ అస్సాం అనేది మన అరుణాచల్ ప్రదేశ్ కి కిందనే కాళ్ళ దగ్గరే ఉంటుంది అనమాట అస్సోం. ఈ అస్సోం యొక్క క్యాపిటల్ ఏంటంట దిస్పూర్. దిస్పూర్ ప్రొనౌన్సియేషన్ కూడా కొన్ని మనం చక్కగా నేర్చుకున్నాం అనుకోండి, ఈజీగా ప్రొనౌన్స్ చేయవచ్చు. సో దిస్పూర్. ఆ తర్వాత బీహార్. బీహార్ ఎక్కడ లొకేట్ అయ్యింది మనకి? ఇక్కడ లొకేట్ అయ్యింది కదా. చక్కగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ బీహార్. ఈ బీహార్ యొక్క క్యాపిటల్ ఏంటంటే పాట్నా. ఏంటంటే పాట్నా. ఆ నెక్స్ట్ మనకి ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ కూడా ఇక్కడే ఉంది చూడండి. ఛత్తీస్గఢ్ కనిపిస్తుంది బాగా. ఛత్తీస్గఢ్. ఈ ఛత్తీస్గఢ్ యొక్క క్యాపిటల్ ఏంటంటే మనకి రాయ్పూర్. ఏంటంటే అది రాయ్పూర్. సో నెక్స్ట్ మనకి గోవా. గోవా అనేది చాలా చిన్నగా కనిపిస్తుంది చూడండి మనకి ఇక్కడ గోవా. ఈ గోవా యొక్క క్యాపిటల్ ఏంటంటే పనాజీ. గోవా క్యాపిటల్ పనాజీ. అలాగే నెక్స్ట్ గుజరాత్. గుజరాత్ మనకు బాగా కనిపిస్తుంది ఎందుకంటే ఇది ఈ వెస్ట్రన్ సైడ్ లాస్ట్ ఎడ్జ్ పాయింట్ లో ఉందన్నమాట. లాస్ట్ స్టేట్ అనమాట మనకి వెస్ట్రన్ సైడ్. సో గుజరాత్. ఈ గుజరాత్ యొక్క క్యాపిటల్ ఏంటంటే గాంధీనగర్. సో నెక్స్ట్ వచ్చేసి హర్యానా. హర్యానా ఎక్కడ కనపడుతుంది మనకి? ఇక్కడ కనపడుతుంది చూడండి హర్యానా. ఈ హర్యానా యొక్క క్యాపిటల్ ఏంటంటే చండీగఢ్. ఏంటది? చండీగఢ్. ఇక్కడే మీరు చక్కగా అబ్జర్వ్ చేస్తే చిన్నగా కనిపిస్తుంది దాని యొక్క క్యాపిటల్ కూడా మనకి. ఓకే. సో ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ ఉందంట? హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ ఉంది కదా. సో ఈ హిమాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటంటే షిమ్లా. షిమ్లా. షిమ్లా యాపిల్ అంటాం కదా మనం, బాగా గుర్తుండేది. మనకి యాపిల్స్ ఎక్కువగా అక్కడి నుంచే వస్తాయి అన్నమాట. షిమ్లా. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి జార్ఖండ్. జార్ఖండ్ ఎక్కడ ఉందంట? ఇక్కడ ఉంది చూడండి. బీహార్ చదువుకున్నాం కదా, బీహార్ కింద జార్ఖండ్ ఉంది చూడండి. ఈ జార్ఖండ్ యొక్క క్యాపిటల్ అంట రాంచీ. నెక్స్ట్ కర్ణాటక. కర్ణాటక యొక్క క్యాపిటల్ ఏంటంటే బెంగళూరు. కర్ణాటక ఇక్కడ ఉంది చూడండి, సౌత్ రన్ సైడ్ ఉంది. పక్కనే మనం కూడా ఉన్నాం చూడండి ఆంధ్రప్రదేశ్. స్టార్టింగ్ లో అనుకున్నాం కదా. సో ఆంధ్రప్రదేశ్ పక్కనే మనము ఎవరిని చూస్తున్నామంట? కర్ణాటక. ఈ కర్ణాటక క్యాపిటల్ ఏంటంట బెంగళూరు. ఓకే. బెంగళూరు అంటే మనకు బాగా తెలుస్తుంది, ఎలక్ట్రానిక్ సిటీ అంటాం చూడండి, అది బెంగళూరు. మనకి ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువగా దానికి ఫేమస్ అనమాట. ఇక్కడ సాఫ్ట్వేర్స్ కూడా ఎక్కువగా మనం జాబ్స్ చేస్తూ ఉండడం చూస్తున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి కేరళ. కేరళ యొక్క క్యాపిటల్ ఏంటంటే మనకి తిరువనంతపురం. కేరళ ఎక్కడ ఉందంట? ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది కదా. ఈ కేరళ క్యాపిటల్ తిరువనంతపురం కదా. ఈ కేరళ దేనికి ఫేమస్ తెలుసా మీకు? కొబ్బరి అంటాం చూడండి, కొబ్బరి తోటలు ఫేమస్. అలాగే మన భారతదేశంలోనికి కూడా ఋతుపవనాలు అంటే జూన్ లో మనకు వర్షాలు పడతాయి చూడండి. ఆ వర్షాలు కూడా మనకి ఫస్ట్ భారతదేశంలోనికి ఎంటర్ అయ్యేది కూడా ఇక్కడ కేరళ నుంచేనమాట. సో బాగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. సో నెక్స్ట్ మనకి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటంటే మనకి భోపాల్. మధ్యప్రదేశ్ అంటే మధ్యలో ఉంటుంది, మనకి బాగా తెలుసు కదా. చిన్న చిన్నవైతే మనకు బాగా తెలుసు. మధ్యప్రదేశ్ అనుకుంటే చూడండి ఇక్కడ. ఈ మధ్యప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటంటే భోపాల్. అలాగే నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర. మహారాష్ట్ర యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి ముంబై. ఇక్కడ ఉంది చూడండి మహారాష్ట్ర. అంటే నాకు మధ్యప్రదేశ్ అనుకున్నాం, ఇప్పుడు మహారాష్ట్ర. రెండు ఎక్కడెక్కడ లొకేట్ అయ్యాయి చూడండి. ఈ మధ్యప్రదేశ్ కి క్రింద వైపు ఉందన్నమాట మహారాష్ట్ర. దీని యొక్క క్యాపిటల్ ఏంటంటే ముంబై. ముంబై ఎలా ఫేమస్ తెలుసు? ఎకనామిక్ సిటీ అంటాం. మనం ఆర్థికంగా బాగా డెవలప్ అయిన నగరం అనమాట ముంబై అంటే కదా. చక్కగా స్టాక్ మార్కెట్ కానీ లేదు మనకు మొత్తం ఏ టు జెడ్ మన భారతదేశానికి సంబంధించిన ఆర్థికంగా ఇక్కడే జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే బాగా చెప్పాలన్నటువంటి ఎకనామిక్ సిటీ అంటూ ఉంటాం దీన్ని. ఓకే. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి మణిపూర్. మణిపూర్ యొక్క క్యాపిటల్ ఏంటంటే ఇంఫాల్. మణిపూర్ ఎక్కడ ఉందో తెలుసా మనకి? ఇక్కడ ఉంది మణిపూర్.
ఈ ఎడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనిపిస్తుంది చూడండి. మణిపూర్ యొక్క క్యాపిటల్ ఏంటంటే ఇంఫాల్. ఏంటంటే అది ఇంఫాల్. ఆ తర్వాత మేఘాలయ క్యాపిటల్ షిల్లాంగ్. మేఘాలయ ఎక్కడ ఉందంట మనకి? ఇక్కడ ఉంచు. ఇందాక అస్సాం అనుకున్నాం కదా, ఈ అస్సాంకి క్రిందనే ఉంది చూడు కదా. ఇదేంటంటే మనకి మేఘాలయ. ఇందాక అరుణాచల్ ప్రదేశ్ అనుకున్నాము, దాని కాళ్ళ దగ్గర కింద మనకి అస్సాం ఉంది అనుకున్నాం. ఈ అస్సాంకి క్రింద వైపు ఏముందంట మనకి? ఉంది మేఘాలయ. ఈ మేఘాలయ యొక్క క్యాపిటల్ ఏంటంట షిల్లాంగ్. బాగుంది కదా పేరు, బాగా గుర్తుపెట్టుకోవచ్చు, షిల్లాంగ్. ఆ తర్వాత మిజోరాం యొక్క క్యాపిటల్ ఐజ్వాల్. మిజోరాం ఎక్కడ ఉందంట మనకి? ఇక్కడ కింద నుంచి కనిపిస్తుంది చూడండి మనకి మిజోరాం. కనిపిస్తుందా కాదా? ఇక్కడ ఉంది అనమాట మిజోరాం యొక్క క్యాపిటల్ ఐజ్వాల్. ఆ తర్వాత నాగాలాండ్ యొక్క క్యాపిటల్ కోహిమా. డైమండ్ అంటాం చూడండి, అట్లా కోహిమా గుర్తుపెట్టుకోవచ్చు. కోహిమా ఏంటంటే అదే మనకి నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ కింద వైపు ఉందన్నమాట. ఓకే, సో మనకి వెస్ట్రన్ సైడ్ ఏమో దానికి అస్సాం వస్తుంది, నార్త్ సైడ్ ఏమో అరుణాచల్ ప్రదేశ్ వస్తుంది అనమాట. ఇక్కడ ఉంది చూడండి నాగాలాండ్ యొక్క క్యాపిటల్ కోహిమా. ఆ తర్వాత ఒడిషా యొక్క క్యాపిటల్ భువనేశ్వర్. ఒడిషా ఎక్కడ మన పైన ఉంటుంది చూడండి, ఇది మన ఆంధ్రప్రదేశ్ అయితే దీని పైన ఉంటుంది చూడండి ఒడిషా కదా. ఈ ఒడిషా యొక్క క్యాపిటల్ ఏంటంట భువనేశ్వర్. ఏంటంటే భువనేశ్వర్. ఆ తర్వాత మనకి పంజాబ్ అంటే మనకు బాగా తెలుస్తుంది అది ఎక్కడ ఉందో. సో పంజాబ్ యొక్క క్యాపిటల్ ఏంటంట చండీగఢ్. ఎక్కడ ఉందంట పంజాబ్? ఇక్కడ ఉంది చూడండి, హర్యానా చదువుకున్నాం కదా, ఈ హర్యానాకి పైన ఉంది చూడండి పంజాబ్. ఈ పంజాబ్ కూడా చాలా ఫేమస్ తెలుసా, మనం ఇంకో వీడియోలో తెలుసుకున్నాం పంజాబ్ యొక్క విశేషాలు. అయితే పంజాబ్ యొక్క క్యాపిటల్ ఏంటంట చండీగఢ్. నెక్స్ట్ మనకి రాజస్థాన్ యొక్క క్యాపిటల్ జైపూర్. రాజస్థాన్ మనకి ఈ పటంలో ఎక్కడ ఉందంట? ఇక్కడ మనం గుజరాత్ అనుకున్నాం కదా, గుజరాత్ పైన రాజస్థాన్ ఉందన్నమాట. ఈ రాజస్థాన్ యొక్క క్యాపిటల్ ఏంటంట జైపూర్ అంటే మనకి పింక్ సిటీ అంటాం. సో పింక్ సిటీగా ఈ జైపూర్ ఫేమస్. అలాగే ఈ రాజస్థాన్ మనకి దేనికి ఫేమస్ అంటే అక్కడ భారతదేశంలో ఉన్న ఏకైక డిజర్ట్ అన్నమాట. సో అది మనకి ఎక్కడ లొకేట్ అయ్యిందంట? రాజస్థాన్ లో ఉంది. అలాగే ఇంకో చూస్తే ఈ రాజస్థాన్ యొక్క వర్షాన్ని చూడొచ్చు, చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్దగా అంటే మన భారతదేశంలో వైశాల్యం రీత్యా పెద్ద రాష్ట్రము ఏది అంటే రాజస్థాన్. ఇది కూడా మనకి చక్కగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూ లో పెట్టుకోవాల్సిన బిట్. సో భారతదేశంలో వైశాల్య రీత్యా పెద్ద రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. ఈ రాజస్థాన్ యొక్క క్యాపిటల్ ఏమంట? జైపూర్, పింక్ సిటీ. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సిక్కిం. ఈ సిక్కిం యొక్క క్యాపిటల్ ఏంటంట? క్యాపిటల్. ఈ సిక్కిం ఎక్కడ ఉంది చూడండి, సిక్కిం ఉన్నగా కనిపిస్తుంది సిక్కిం. ఈ సిక్కిం యొక్క క్యాపిటల్ ఏంటంట? క్యాపిటల్. అంటే ఈ సిక్కిం మనకి ఎక్కడ లొకేట్ అయ్యిందంట? ఈ భారతదేశానికి నార్థరన్ సైడ్ లో ఉంది. పైన వెళ్ళాం కదా, సో ఇక్కడ ఏ నార్థరన్ సైడ్ కావాలన్నమాట. ఇక్కడ చిన్నగా ఉంది చూడండి సిక్కిం యొక్క క్యాపిటల్ ఏంటంటే క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి తమిళనాడు యొక్క క్యాపిటల్ ఏంటంట? చెన్నై. ఈ తమిళనాడు ఇక్కడ ఎక్కడ లొకేట్ అయ్యి ఉందంటే ఇక్కడ ఉంది చూడండి, అంటే సౌత్రన్ సైడ్ ఎడ్జ్ పార్ట్ లో ఉందన్నమాట. అంటే దక్షిణ భారతదేశంలో చివరి రాష్ట్రం ఏదంటే తమిళనాడు అని. ఈ తమిళనాడు యొక్క ఈ రాజధాని ప్రాంతం ఏంటంటే మనకు చెన్నై. ఈ చెన్నై ప్రెసెంట్ అయితే మనం చెన్నై అంటున్నాం, కొన్ని టైం అయితే కనుక దాన్ని మనము మద్రాస్ అని పిలిచేవాళ్ళము. సో ఆ నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ అనేది మనకి ఇష్టపరిచింది కదా. ఈ తెలంగాణ యొక్క రాజధాని హైదరాబాద్. ఈ తెలంగాణ ఎక్కడ ఉందంట? మన ఆంధ్రప్రదేశ్ పైన ఉందన్నమాట. ఓకే, మనకి బైఫర్కేషన్ ముందుగా ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మనకి ఏకమై ఉండేది అనమాట, ఒక్కటిగా ఉండేది. సో బైఫర్కేషన్ అన్నది వచ్చిన తర్వాత రెండు సపరేట్ స్టేట్స్ అయిపోయాయి అన్నమాట. ఓకే,
సో ఆ నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రిపుర. ఈ త్రిపుర యొక్క రాజధాని ఏదంట అగర్తల. ఈ త్రిపుర ఎక్కడ ఉందంట మనకు ఇక్కడ ఉంది చూడండి. మిజోరాం అని చెప్పుకున్నాం కదా, ఈ మిజోరాం కి పక్కనే లొకేట్ అయింది. సో మిజోరాం యొక్క మిజోరాం మిజోరాం ఉంది కదా, ఈ మిజోరాం కి పక్కనే మనకి త్రిపుర ఉంది. ఈ త్రిపుర యొక్క రాజధాని ప్రాంతం ఏదంట మనకి అగర్తల. ఆ నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని ఏదంట లక్నో. ఈ ఉత్తరప్రదేశ్ ఎక్కడ ఉందంట మనకి ఇక్కడ ఉంది చూడండి కదా, ఇక్కడ ఉంది. బీహార్ అనుకున్నాం, ఇటువైపు హర్యానా అనుకున్నాం, మధ్యలో ఉంది చూడండి ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్ యొక్క రాజధాని లక్నో. ఇంకో రకంగా ఇక్కడ కూడా మనకి జీకేకి ఉపయోగపడే బిట్టు ఏంటంటే రాజస్థాన్ అనేది మనకి వైశాల్య రీత్యా పెద్ద రాష్ట్రం అనుకున్నాం. మరి ఉత్తరప్రదేశ్ దేనికి ఫేమస్ అంటే పాపులేషన్ ఇది. అంటే భారతదేశం మొత్తంలో కూడా జనాభా రీత్యా నంబర్ 1 ప్లేస్ లో ఉన్న స్టేట్ ఏదంటే అది ఉత్తరప్రదేశ్ అండి. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఉత్తరాఖండ్. ఈ ఉత్తరాఖండ్ యొక్క రాజధాని ఏంటంట డెహ్రాడూన్. ఈ ఉత్తరాఖండ్ ఎక్కడ ఉందంట ఈ ఉత్తరప్రదేశ్ పైనే ఉంది చూడండి ఉత్తరాఖండ్. ఈ ఉత్తరాఖండ్ యొక్క రాజధాని ఏదంట మనకి డెహ్రాడూన్. ఈ డెహ్రాడూన్ లో మనకి ఎక్కువగా ఇది దేనికి ఫేమస్ తెలుసా, ఇక్కడ మనకి ఆర్మీ వాళ్ళు ఉంటారు చూడండి, ఆర్మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారు డెహ్రాడూన్ లో ఎక్కువగా. ఓకే, ఆ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్ యొక్క రాజధాని ఏంటంటే కోల్కతా. ఇది ఎక్కడ ఉంటుంది, ఈ బంగ్లాదేశ్ అనుకున్నాం కదా, ఈ పక్కనే ఉంది. అంటే ఒడిశాకి ఈ బంగ్లాదేశ్ మధ్యలో పైకి సన్నగా ఉంది చూడండి, ఇది వెస్ట్ బెంగాల్ అని. ఈ వెస్ట్ బెంగాల్ యొక్క రాజధాని ఏంటంటే మనకి కోల్కతా. ఓకేనా. సో స్టూడెంట్స్, ఇప్పుడు దాకా మనము స్టేట్స్ వాటి యొక్క క్యాపిటల్స్ తెలుసుకున్నాం కదా. సో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అనుకున్నాం మనం మొత్తం మీద మనకి 28 స్టేట్స్ కదా. సో ఈ 28 స్టేట్స్ తో పాటుగా మనము వాటి యొక్క క్యాపిటల్స్ కూడా తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము 28 స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ గురించి తెలుసుకున్నాం. సో నౌ కమ్స్ టు ద యూనియన్ టెరిటరీస్ కదా. సో యూటీ అంటే మనకి షార్ట్ కట్ లో మనకి యూటీ అనుకున్నాం యూనియన్ టెరిటరీ. ఓకే, యూనియన్ టెరిటరీని షార్ట్ కట్ లో మనం యూటీ అంటుంటారు. సో ఈ యూనియన్ టెరిటరీస్ ఎన్నమయ్యండి మనకి. సో మన భారతదేశంలో మొత్తం ఉన్న రాష్ట్రాలు ఎన్నటాలు ఏముంది, అలాగే ఏముంది మనకి యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు అవి. సో ప్రెసెంట్ మనము ఇప్పుడు నెక్స్ట్ ఈ 8 యూనియన్ టెరిటరీస్ అండ్ క్యాపిటల్స్ గురించి మనకు తెలుసు. Now come to the union territories and their capitals. The first one will be Andaman and Nicobar Islands. Andaman and Nicobar Islands. So భారతదేశంలో ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటే ఏంటి మనకి దీవులుగా. సో ఈ దీవులు ఎక్కడ ఉన్నాయంటే మనకి భారతదేశానికి ఇక్కడ ఉన్నాయి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అంటే ఈ సైడ్ ఈస్ట్ వస్తుంది, ఈ సైడ్ మనకి సౌత్ వస్తుంది. సో అంటే ఈ ఈస్ట్ కి సౌత్ కి మధ్యలో ఉన్నాయి అనమాట. అంటే సౌత్ ఈస్ట్ లో ఉంది ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి రాజధాని లేదు, క్యాపిటల్ ఏంటంటే మనకి పోర్ట్ బ్లేయర్. ఆ నెక్స్ట్ మనకు వచ్చేసింది చండీగఢ్. ఈ చండీగఢ్ యొక్క రాజధాని ఏంటంటే చండీగఢ్. ఈ చండీగఢ్ ఎక్కడ ఉంది మనకి ఈ చండీగఢ్ యొక్క రాజధాని చండీగఢ్. ఆ తర్వాత మనకి దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ దామన్ అండ్ డయ్యూ. ఇది ఎక్కడ లొకేట్ అయ్యిందంటే చూడండి, ఎక్కడ ఉంది మహారాష్ట్ర కదా. ఈ మహారాష్ట్ర ఎక్కడ ఉంది దాద్రా అండ్ నగర్ హవేలీ దామన్ డయ్యూ. దాని యొక్క క్యాపిటల్ ఏమంట దామన్. ఆ నెక్స్ట్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది మనకు బాగా తెలుసు కదా.
బాగా చల్లగా ఉంటుంది కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇది మనకు బాగా తెలుసు. ఈ మన భారతదేశ పటాన్ని చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇక్కడ లొకేట్ అయింది అన్నారు. సో అయితే దాని యొక్క క్యాపిటల్ ఏంటంటే మనకి శ్రీనగర్ అండ్ జమ్మూ. శ్రీనగర్ అండ్ జమ్మూ రెండు ప్రాంతాలు కూడా ఏంటి మనకి సమ్మర్ లో మనము శ్రీనగర్ ని క్యాపిటల్ గా చెప్తే వింటర్ లోనంట జమ్మూ క్యాపిటల్ గా. ఓకే, సో శ్రీనగర్ అండ్ జమ్మూ దేనికి క్యాపిటల్ గా ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఉంది. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి లడక్ కొత్తగా ఉంది ఏర్పడింది కాబట్టి ఈ లడక్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటే ఇక్కడ లడక్ ఉంది. సో ఈ లడక్ కి కూడా రెండు క్యాపిటల్స్ ఉన్నాయి. సో ఒకటి లేహ్, ఇంకోటి వచ్చేసి కార్గిల్. ఈ లేహ్ అన్నది మనకి సమ్మర్ లో క్యాపిటల్ గా ఉంది, కార్గిల్ అనేది వింటర్ లో క్యాపిటల్ గా ఉంటున్నాడు. ఆ తర్వాత వచ్చేసి లక్షద్వీప్. ఈ లక్షద్వీప్ కూడా మనకి ఐలాండ్స్ అనమాట. అంటే మన టోటల్ భారతదేశానికి ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉంది, ఈ వైపు మనకి లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయండి. సో భారతదేశంలో ఉన్న ఐలాండ్స్ ఇవన్నమాట. సో అయితే దీని యొక్క క్యాపిటల్ ఏంటంట కవరట్టి. లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ ఏంటంటే కవరట్టి. ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి ఢిల్లీ. మనకు తెలుసు భారతదేశం యొక్క రాజధాని కాబట్టి మనకు బాగా తెలుసు. సో ఢిల్లీ యొక్క క్యాపిటల్ మనకి న్యూ ఢిల్లీ. ఢిల్లీ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఢిల్లీ అక్కడ చిన్నగా ఉంది క్యాపిటల్ అనుకున్నాను కదా. సో ఆ ఢిల్లీ ఇక్కడ ఉందన్నమాట కదా. ఆ తర్వాత వచ్చేసి మనకి లాస్ట్ వన్ పుదుచ్చేరి. పుదుచ్చేరి యొక్క క్యాపిటల్ ఏంటంట పాండిచ్చేరి. ఈ పాండిచ్చేరి ఎక్కడ ఉందో చూడండి, పుదుచ్చేరి అన్నది దీని యొక్క క్యాపిటల్ పాండిచ్చేరి. సో స్టూడెంట్స్, ఇప్పుడు దాకా మనము రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, అలాగే వాటి యొక్క రాజధానులు కూడా మనం తెలుసుకున్నాం కదా. అయితే రాష్ట్రాలు అన్నవి జనరల్ గా మనం వింటూనే ఉంటాం కాబట్టి మనం బాగానే గుర్తుపెట్టుకుంటాం. కానీ కేంద్ర పాలిత ప్రాంతాలను ఏంటంటే మనము ఎప్పుడో ఒకసారి వింటూ ఉంటాం, ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి వాటిని కొంచెం గుర్తు పెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మనము మనకి వీలైనంత ఇదిలో ఈజీగా ఉండేలా ఒక సెంటెన్స్ ఫామ్ చేసుకోవాలి. సో దాన్ని బట్టి మనం ఏంటంటే ఆ 8 కూడా మనం మర్చిపోకుండా చక్కగా ఈజీ వేలో గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. సో 8 యూనియన్ టెరిటరీస్ ఏంటో మనం బాగా నేర్చుకున్నాం కదా. సో ఈజీ సెంటెన్స్ ఏంటో చూద్దాం. జల చెంది పాదాల అండ. అంటే సింపుల్. జలచండి పాదాల అండ ఒక్క సెంటెన్స్ గుర్తు పెట్టుకుంటే ఈ 8 యూనియన్ టెరిటరీస్ మనం ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు అన్నమాట. ఎలాగో చూడండి. జా ఉంది కదా, జా ఫర్ మనము జమ్మూ అండ్ కాశ్మీర్ కదా. లా ఉంది నెక్స్ట్, లా ఫర్ మనము లడక్ రాసుకుందాం కదా. జల జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడక్. ఆ తర్వాత చా ఉంది కదా, చండీగఢ్. ఎలా ఉంది కదా, చా ఉంది కదా, చండీగఢ్. చా ఫర్ చండీగఢ్ అండ్ డి ఫర్ ఢిల్లీ. చా ఫర్ చండీగఢ్ అండ్ డి ఫర్ ఢిల్లీ. అండ్ పా ఉంది కదా అక్కడ మనకి. సో పా ఫర్ ఏముందంట మనకి ఇక్కడ పుదుచ్చేరి. అలాగే దాద్రా అండ్ నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ. సో నెక్స్ట్ వచ్చేసి మనకి లా ఫర్ లక్షద్వీప్స్. ఇంకేం మిగిలింది మనకి అండా కదా, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. చక్కగా ఉంది కదా, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. జలచండి పాదాల అండ. దీంతో మనము చక్కగా 8 కూడా కేంద్ర పాలిత ప్రాంతాన్ని మనం చక్కగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో స్టూడెంట్స్, మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే చక్కగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.